హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి కరెక్షన్ విండో ఓపెన్ చేశారమ్మా. కరెక్షన్ విండో ఓపెన్ చేసినట్టు మరి జేఈకి సంబంధించిన కరెక్షన్ విండో అయితే ఇక్కడ ఓపెన్ అయిపోయింది ఆల్రెడీ. మరి వీడియో చేయటం కూడా జరిగింది. ఈ రోజు నుంచి మరి కరెక్షన్ విండో మీరు ఓపెన్ చేశారు. కరెక్షన్ ఇన్ పర్టికులర్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. మీరు అప్లికేషన్ ఫామ్లో కొన్ని పెట్టుంటారు. ఆ కరెక్షన్ విండోలో కొన్ని అవి కరెక్ట్ చేసుకోవాలి. కొన్ని ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇవి మాత్రమే కరెక్ట్ చేసుకోండి. సపోజు ఈ రోజు నుంచి కరెక్షన్ రేపు నైటు 11 గంటలు మీరు చూసినట్టయితే ఇక్కడ 2వ తారీఖు, 1st తారీఖు డిసెంబర్ నుంచి 2వ తారీఖు డిసెంబర్ నైట్ 11:50 వరకు మీరు కరెక్షన్ విండోలో మీరు చూసుకోవచ్చు. మీరు కరెక్షన్ చేసుకోండి. ఇవి మాత్రమే కరెక్షన్ చేసుకుని దీనికి సంబంధించిన పేమెంట్ కూడా కట్టాలమ్మా. అది గుర్తుపెట్టుకోండి. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు యూజ్ చేసి మీరు పేమెంట్ కూడా, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఏ కరెక్షన్ బట్టి వాళ్ళు పేమెంట్ అడిగిది, ఆటోమేటిక్గా పేమెంట్ అడుగుతుంది. దాన్ని మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ద క్యాండిడేట్ షల్ నాట్ బి అలౌడ్ టు చేంజ్. ఈ యొక్క మీరు మొబైల్ నెంబర్ చేంజ్ చేయాల్సిన అవసరం మరి అలో చేయరు అనమాట. మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్ మెయిన్ కదా, మెయిన్ అట్ని చేయకూడదు. పర్మనెంట్ అడ్రస్, ఎమర్జెన్సీ, ఫోటోగ్రఫీ వీటి మాత్రం మరి కరెక్షన్ చేయటం మరి కుదరదు అనమాట. క్యాండిడేట్ షల్ బి అలౌడ్ టు చేంజ్ ఎనీ వన్ ఆఫ్ ద ఫీల్డ్. క్యాండిడేట్ నేము, మీ యొక్క సపోజ్ నేములో మిస్టేక్, నేమ్ మాత్రమే చేంజ్ చేయొచ్చు. మీ నేమ్ అన్నా చేంజ్, ఫాదర్ నేమ్ అయినా, మదర్ నేమ్, ఈ మూడిట్లో ఒకటి మాత్రం చేంజ్ చేయాలి. అదేవిధంగా క్యాండిడేట్ చేంజ్ ఆల్ 10th క్లాసు 12th డీటెయిల్స్, స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ, సపోజ్ తెలంగాణ, ఏపీ, వీటికి సంబంధించిన ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు. క్యాండిడేట్ షాల్ బి అలౌడ్ టు చేంజ్ ఎగ్జామినేషన్ సిటీస్ బేస్డ్ ఆన్ పర్మనెంట్ ప్రజెంట్ అడ్రస్ మీద మీ యొక్క ఎగ్జామినేషన్ సిటీస్ కానీ మరి మార్చవచ్చు. మరి హైదరాబాదు, నెల్లూరు, ఒంగోలు, ఈ విధంగా మరి వైజాగ్, విజయవాడ, రాజమహేంద్రవరం, తర్వాత మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ తెలుగు, ఇంగ్లీషు ఏమైనా ఉంటే మీరు మార్చుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. తర్వాత క్యాండిడేట్ షాల్ బి అలౌడ్ టు చేంజ్ ఆల్ ఫీల్డ్స్ అనమాట. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోండి. సపోజ్ డేట్ ఆఫ్ బర్త్లో ఏమైనా మంత్ కానీ డేట్ కానీ ఏమైనా మిస్టేక్ ఉంటే మార్చుకోండి. జెండర్ ఫీమేలు, మేలు అట్లా ఏమైనా మిస్టేక్ పడింది, బై మిస్టేక్ ఏమైనా చేశారా మరి మార్చుకోండి. కేటగిరీ ఎస్సీ, ఎస్టీ, తర్వాత ఈడబ్ల్యూసీ, ఓబీసీ ఇవి మార్చుకోండి. ఇది స్టూడెంట్స్ మరి సిగ్నేచరు. తర్వాత క్యాండిడేట్ షాల్ బి అలౌడ్ టు చేంజ్ ఐడెంటిఫై ఫీల్డ్స్, ఆధార్ డీటెయిల్స్, అంటే ఆధార్ డీటెయిల్స్ అని పెట్టారు. తర్వాత ఐడెంటిటీ ఓన్లీ ఫర్ క్యాండిడేట్స్ హూజ్ రిజిస్టర్డ్ విత్ ఐడెంటిటీ అదర్ దెన్ ఆధార్. ఓన్లీ ఫర్ క్యాండిడేట్స్ హూ రిజిస్టర్డ్ విత్ ఐడెంటిటీస్. ఆధార్ కాకుండా ఏవైనా సపోజ్ వేరే మీకు ఏమైనా ఐడెంటిటీ కార్డు ఉంటే ఆ ఐడెంటిటీ కార్డుని మీరు పెట్టుకోండి. ఇది స్టూడెంట్స్ మరి బీఈ బీటెక్ తర్వాత బీఆర్కు ఇలాగ ఉంటాయి కదా, అవి చూసుకోండి. ఇది స్టూడెంట్స్ మరి ఈరోజు మాత్రమే మరి మీరు మార్చుకోవాలి. మరి కరెక్షన్ విండో ఈ రోజు నుంచే ఓపెన్ చేసి ఇవి మాత్రమే చేంజ్ చేసుకోవాలి. మరి స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా చూజ్ చేసుకుని, లేకపోతే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి కరెక్షన్ విండో ఓపెన్ అయింది ఈ రోజు నుంచి రేపటి వరకు. మీరు కరెక్షన్ విండో ఇక్కడికి వెళ్ళేసేసి ఇక్కడ మీరు కరెక్షన్ విండో ఉంటుంది కదా, దీనికి లింకు, ఇది కరెక్షన్ విండో, ఇదే కరెక్షన్ విండో. దీన్ని మనం కరెక్ట్ చేయటం ఎలాగంటే మరి ఇక్కడ మీరు క్లిక్ చేసినట్టయితే మీకు కరెక్షన్ విండో ఓపెన్ అవుతుంది. ఇక ఆల్రెడీ ఇది రిజిస్ట్రేషన్ అయితే లేదు కాబట్టి ఇక్కడ ఆల్రెడీ లాగిన్ అయిపోయింది. మరి చెప్పాను కదా, లాగిన్ ఇక్కడికి వెళ్ళి కరెక్షన్ చేయటం ఎలా, లాగిన్ అయిపోయి మీ అప్లికేషన్ నంబరు, తర్వాత పాస్వర్డ్, తర్వాత లోపలికి వెళ్ళేసి మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. మరి ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఎవరైనా ఫర్గాట్ అప్లికేషన్ నెంబర్ ఉంటే మరి ఫర్గాట్ కొట్టండి. తర్వాత ఫర్గాట్ పాస్వర్డ్ తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా ఏమంటే మరి కొట్టండి. మరి లాగిన్ అయిన తర్వాత మీరు క్రియేట్ చేసుకోండి. మీకు మొబైల్ నెంబర్కి మీ యొక్క పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవచ్చు. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వెళ్తే మీకు ఆటోమేటిక్గా ఇది రావటం జరుగుతుంది. అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఈ ఫీల్డ్ని కరెక్ట్ చేసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరు ఈ కరెక్షన్ విండో అనే ఆప్షన్ యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.